నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 17కి అందరికీ స్వాగతం. సో ఇది కొంచెం వెరైటీ సెటప్, ఎందుకంటే పవర్ లేదు. వెయిట్ చేస్తున్న పవర్ కోసం 2 అవర్స్ నుంచి. పవర్ అయితే ఇంకా రాలేదు. సో అందుకే నేను జస్ట్ మొబైల్ ఫ్లాష్ లైట్ ఉంటాయి కదా, 2 మొబైల్ ఫ్లాష్ లైట్లు పెట్టి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ జడ్జ్ చేయండి ఒకసారి. కామెంట్ సెక్షన్ ఎలా ఉందో చెప్పండి. సో నికాన్ D5200తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ప్లస్ లెన్స్ వచ్చేసరికి మనకి f1.8 ప్రైమ్ లెన్స్ అవి. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ జడ్జ్ చేయొచ్చు. అసలు లైటింగ్ ఏం లేదు, జస్ట్ 2 ఫ్లాష్ లైట్స్ 2 మొబైల్ ఫోన్ నుంచి వస్తుంది అంతే. నిన్న కూడా నేను టెక్ న్యూస్ ఏం చేయలేదు. సో ఈరోజు కంపల్సరీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. సో నిన్నటిది ఈరోజు 2 కవర్ చేసి మీకు చెప్తాను. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి జియో నుంచి. జియో మనకి 500 రూపీస్కి ఫీచర్ ఫోన్ ఒకటి రిలీజ్ చేయబోతుంది జూలై 21కి. సో ఇన్సైడ్ సోర్సెస్ ప్రకారం ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. 21వ తారీఖు రిలయన్స్ ఒక హ్యూజ్ అనౌన్స్మెంట్ చేయనుందని చెప్పేసి న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో అది వచ్చేసరికి ఫీచర్ ఫోన్ 500 రూపీస్కి ఇస్తుందని చెప్పేసి న్యూస్ ఉంది. ఈ ఫీచర్ ఫోన్స్ తయారు చేయడానికి చైనా కంపెనీతో కాంట్రాక్ట్ తీసుకుంది. సో 18 నుంచి 20 మిలియన్ యూనిట్స్ తయారు చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంది. అంటే 1,80,00,000 నుంచి 2 కోట్ల మధ్యలో ఫోన్స్ తయారు చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంది. సో ఈ ఫోన్స్ వచ్చేసరికి మనకి ఆగస్టులో అవైలబుల్కి రానున్నాయని చెప్పేసి న్యూస్ ఉంది. సో ఈ ఫోన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే జియోది ఎవరైతే మనకి 2,000 రూపాయలు దగ్గర 2G ఫోన్స్ వాడుతున్నారో వాళ్ళకు కూడా 4G సేవలు అందించాలని చెప్పేసి ఈ ఫీచర్ ఫోన్స్ని తయారు చేస్తుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో ఈ ఫీచర్ ఫోన్స్ మీకు లైఫ్ బ్రాండ్ నేమ్తో మార్కెట్లోకి వస్తాయి. సో ఇది జియో నుంచి. సో ఈ న్యూస్ అయితే నెట్ నుంచి వైరల్ అయిపోయింది. జియో 500 రూపీస్ ఫోన్ అని చెప్పేసి. ఫోన్ అయితే ఇది. సో ఇదైతే జస్ట్ రూమర్ స్టేజ్లోనే ఉంది. జూలై 21కి మనకి కన్ఫర్మేషన్ వస్తుంది, అసలు ఈ ఫోన్ బయటకు వస్తుందో రాదో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 పిక్చర్స్ లీక్ అయినా ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో స్క్రీన్ మీద మీరు చూస్తే ఇది సేమ్ చూడడానికి సామ్సంగ్ గెలాక్సీ S8 లాగే ఉంది. కాకపోతే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ చూడడానికి అయితే మీకు సామ్సంగ్ గెలాక్సీ X8 లాగే ఉంది. సో ఇవి ఎవరైతే మొబైల్ కేసులు తయారు చేస్తారో సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 వాళ్ళ నుంచి లీక్ అయినాయి. అండ్ ఇక్కడ స్క్రీన్ గార్డ్ కూడా చూడొచ్చు మీరు. స్క్రీన్ గార్డ్ ఇట్లా తయారు చేస్తారు వాళ్ళు. సో స్క్రీన్ కూడా మీకు చూస్తే సామ్సంగ్ గెలాక్సీ S8 లాగే ఉంది స్క్రీన్. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 గురించి. నోట్ 8 అయితే మనకి అతి తొందరలో మార్కెట్లోకి రాబోతుంది. ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ నోట్ 8 మార్కెట్లోకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, హానర్ నుంచి హానర్ 8 Pro ఈరోజు ఇండియాలో లాంచ్ అయింది. సో ప్రైస్ మనం అనుకున్నట్టుగానే 29,999, అంటే ₹1 తక్కువ 30,000 పెట్టారు. ఇది అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. సో ఇది మీకు జూలై 10th నుంచి సేల్కి రాబోతుంది. జూలై 10th కూడా మీకు ఇది ఎవరైతే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా సేల్ ఇది. సో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి జూలై 10th ఈవినింగ్ 6 o'clockకి సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని మీద కూడా మీకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. HDFC బ్యాంక్ 15% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. అండ్ వడాఫోన్ మీద కొంచెం డేటా ఆఫర్ అయితే వస్తుంది. సో ఈ ఆఫర్స్ అయితే మీకు హానర్ 8 Pro లభిస్తున్నాయి. హానర్ 8 Pro రిజిస్ట్రేషన్స్ అయితే మనకి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. ఒకసారి మీరు అమెజాన్ సైట్కి వెళ్ళి చూస్తే మీకు హానర్ 8 Pro రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి. మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సేల్కి. సేల్ అయితే మీకు జూలై 10th ఉంటుంది. సో ఈ ఫోన్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇది OnePlus 5కి పోటీ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మంచి ప్రైస్ పెట్టారు. దీనిలో మీకు చూసుకుంటే మీకు 6GB ర్యామ్ వేరియంట్ ఇది. 6GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ మీకు ₹29,999 వస్తుంది. సో ప్రాసెసర్ మీకు కిరిన్ 960 ప్రాసెసర్ లభిస్తుంది. దీనిలో మనకి 4 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. Cortex A73 కోర్స్. మిగతా 4 కోర్స్ అంత పవర్ఫుల్ కాదు. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు స్నాప్డ్రాగన్ 835 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇది 16 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బ్యాడ్ ప్రాసెసర్ అయితే కాదు, ఇది కూడా మంచి ప్రాసెసరే. కాకపోతే మీరు స్నాప్డ్రాగన్ 835తో మాత్రం దీన్ని కంపేర్ చేయొద్దు. దీంతో కంపేర్ చేస్తే మీకు స్నాప్డ్రాగన్ 835 ఇంకా మంచి ప్రాసెసర్. సో దీనిలో ఇంకా మెయిన్ ఫీచర్స్ ఏమన్నాయంటే మీకు 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. 2K డిస్ప్లే లభిస్తుంది మీకు ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ ఈ ఫోన్లో మీకు బాక్స్లోనే మీకు గూగుల్ కార్డ్బోర్డ్ వస్తుంది. మీరు VR హెడ్సెట్ లాగా దీన్ని వాడచ్చు. సో మీరు ఇది యూస్ చేసి 360 degrees వీడియోస్ ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే దీనిలో మీకు 2K డిస్ప్లే లభిస్తుంది కాబట్టి. సో VR హెడ్సెట్ పెట్టుకొని మీరు చాలా క్వాలిటీ మీకు బాగుంటుంది 2K డిస్ప్లే కాబట్టి. సో ఇది మీకు బాక్స్లోనే వస్తుంది గూగుల్ కార్డ్బోర్డ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్. ఒకటేమో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసి కూడా ఒకసారి కలర్ ఫోటోస్ తీస్తుంది. ఒకటి మోనోక్రోమ్ సెన్సర్, ఒకటి RGB సెన్సర్. సో ఈ కెమెరా గురించి చాలాసార్లు చెప్పాను నేను. సో కెమెరా పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇది OnePlus 5కి పోటీ ఇస్తుందో లేదో డిసైడ్ అవ్వాలి. సో ఈ హానర్ 8 Pro అయితే నేను ఇప్పుడు కొనలేను, రివ్యూ చేయలేను. సో ఫోన్ అయితే మంచి ఫోనే. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. జూలై 10th అయితే మీకు సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే దీంతో పాటు మనకి హానర్ బ్యాండ్ 3ని లాంచ్ చేసింది. ఫిట్నెస్ ట్రాకర్ ఇది. మన లెనోవో HW01 లాగా, లేకపోతే మీ బ్యాండ్ 2 లాగా ఇది కూడా అట్లనే పనిచేస్తుంది. ఫిట్నెస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. మీ స్టెప్స్ కానీ హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది దీనిలో మీకు. సో కంటిన్యూస్గా హార్ట్ రేట్ మానిటర్ చేస్తూ ఉంటుంది. దీనిలో మీకు 0.9 inch POLED డిస్ప్లే లభిస్తుంది. అండ్ ఈ బ్యాండ్ మీకు బ్లూటూత్ 4.2కి సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాండ్ వచ్చేసరికి మీకు 50 meters వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు, కానీ సో వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేట్ గురించి ఏం మాట్లాడలేదు, IP సర్టిఫికేట్.
అండ్ ఈ బ్యాండ్ మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 4.4 అబోవ్ ఉంటే వర్క్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్స్లో, iOS 8 పైన వర్క్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు బ్యాటరీ వచ్చేసరికి 105 mAh బ్యాటరీ లభిస్తుంది. హానర్ చెప్పిన దాని ప్రకారం అయితే 30 days వరకు వస్తుందని చెప్తున్నారు. సో ఇది ఈ బ్యాండ్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మీకు అమెజాన్లో ఎక్స్క్లూజివ్ లభిస్తుంది. సో ఇది ఎప్పుడు లభిస్తుందో సో దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కానీ ఈ బ్యాండ్ కూడా ఈ రోజు లాంచ్ చేసింది హువావే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మోటో E4 Plus ఇండియాలో లాంచ్ అవబోతుంది. జూలై 12కి ఇది ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా సేల్కి రాబోతుంది. మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఆల్రెడీ కనపడుతుంది అక్కడ. సో దీనిలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు బ్యాటరీ వస్తారు మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో దీనిలో మీకు 5.5 inch HD డిస్ప్లే లభిస్తుంది. ఈ ఫోన్స్ ఏదైతే మోటో ఈ సిరీస్ ఉందో మీకు అమెరికాలో అయితే దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 427 ప్రాసెసర్ ఉంది, కానీ ఇండియాకి వచ్చేసరికి మనకి మీడియాటెక్ ప్రాసెసర్ రావచ్చు, మీడియాటెక్ 6737 ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ మనకి సేమ్ నోకియా 3 లేకపోతే ఇన్ఫోకస్ టర్బో 5, సో ఈ ఫోన్స్లో ఏదైతే ఉందో అదే ప్రాసెసర్ ఇది. సో ఈ ఫోన్ మనకి జూలై 12కి అయితే లాంచ్ అవ్వబోతుంది. సో జూలై 12కి మనకి కంప్లీట్ స్పెక్స్ అయితే దీని గురించి తెలుస్తాయి. సో ఈ ఫోన్లో అయితే మోటరోలా బ్యాటరీని టార్గెట్ చేసిందని చెప్పుకోవచ్చు. చూద్దాం, ఇది 9000 ప్రైస్లో లాంచ్ అవబోతుంది అని న్యూస్ ఉంది. సో 9000 ప్రైస్లో ఇది లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైస్లో మీకు ఇంకా బెటర్ ఫోన్స్ ఉన్నాయి. సో చూద్దాం, ఇది జూలై 12కి మనకి లాంచ్ అవుతుంది, అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నోకియా 3310 ఇప్పుడు ట్రాన్స్పరెంట్ బాక్స్లో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఈ బాక్స్లో మీకు నోకియా 3310 మార్కెట్లోకి రాబోతుంది. సో ఈ బాక్స్లో నుంచి మీకు లోపల ఫోన్ కూడా కనపడుతుంది. సో ఇది నోకియా నుంచి. అండ్ నోకియా నుంచి ఇంకో న్యూస్ ఏంటంటే మనకి నోకియా 6 గ్లోబల్ వేరియంట్లో LED నోటిఫికేషన్ లైట్ లేదని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చింది. సో ఇప్పుడైతే మనకి నోకియా 6 మోడల్స్ మనకి గ్లోబల్ వేరియంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మోడల్ నెంబర్స్. సో ఈ మోడల్ నెంబర్స్ అన్నిటికీ మనకి నోటిఫికేషన్ LED ఉండదని చెప్పేసి కన్ఫర్మేషన్ వచ్చింది నోకియా నుంచి. సో చూడాలి, మనకి ఇది నోకియా 6 మనకి జూలై 14th రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవబోతున్నాయి అమెజాన్లో. సో ఇది సేల్కి వచ్చిన తర్వాత ఒకసారి మనం చెక్ చేద్దాము నోటిఫికేషన్ LED ఉందో లేదో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, OnePlus నుంచి OnePlus 2 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి 3.5.9 అప్డేట్ వచ్చింది ఆక్సిజన్ OS. సో దీనిలో వాళ్ళు వోల్టీ అప్డేట్ ఇష్యూని ఫిక్స్ చేశారు. సో ఎప్పుడైతే మీకు 3.5.5 అప్డేట్ చేశారో కొంతమంది OnePlus 2 యూజర్స్, సో 3.5.5 అప్డేట్ తర్వాత కొంతమందికి వోల్టీ పనిచేయకుండా పోయింది. సో ఇది ఫిక్స్ చేయడానికి ఇప్పుడు 3.5.9ని రిలీజ్ చేస్తారు. సో ఒకవేళ మీరు OnePlus 2 వాడుతుంటే ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ చెక్ చేయండి. సో మీకు 3.5.9 అయితే మీకు అప్డేట్ వచ్చి ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీకు వోల్టీకి సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ వైఫైకి సంబంధించి కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఈ అప్డేట్ సాల్వ్ చేస్తుందని చెప్పేసి OnePlus చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, LG నుంచి LG G6 చిన్న వేరియంట్ వస్తుంది, LG G6 మినీ. దీన్ని LG Q6 అని అంటున్నారు పేరు అయితే. సో దీనికి లాంచ్ ఈవెంట్ పోలాండ్లో జరుగుతుంది. ఇలా మనకి ఇన్విటేషన్ అయితే ఒకటి చూడొచ్చు మీ స్క్రీన్ మీద, ఎట్లా కనపడుతుంది ఇన్విటేషన్. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి జూలై 11కి LG ఒక ఫోన్ లాంచ్ అయిపోతుంది Q అనే పదంతో. దానికి LG Q6 అని అనుకుంటున్నారు ఈ మినీ వర్షన్ పేరు. సో ఈ ఫోన్ అయితే మీకు లాంచ్ అవబోతుంది. సో ఈ ఫోన్ మనకి ఇండియాకి వస్తుందో లేదో ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇదైతే మనకి ఇంటర్నేషనల్గా లాంచ్ అవబోతుంది. సో LG G6కి దీనికి పెద్ద తేడా ఏం లేదు. సో స్క్రీన్ సైజ్ మీకు కొంచెం తక్కువ ఉంటుంది. మీకు సేమ్ LG G6లో ఏం ఎక్స్పెక్ట్ రేషియో ఉంది, దీనిలో కూడా అదే ఎక్స్పెక్ట్ రేషియో ఉంది, 18:9. సో ఇది ఎక్స్పెక్ట్ రేషియో అయితే మీకు స్క్రీన్ అయితే వస్తుంది. ఫోన్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది. ర్యామ్ కూడా మీకు 4GB నుంచి 3GBకి తగ్గించారని చెప్పేసి న్యూస్ ఉంది. చూద్దాం, మనకి LG G6 మినీ వేరియంట్ వస్తే దాని స్పెసిఫికేషన్స్ మనకి జూలై 11కి లీక్ వచ్చేస్తాయి బయటికి. సో అప్పుడు నేను మళ్ళీ దీని గురించి మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, యాపిల్ ఫోన్స్కి గూగుల్ మ్యాప్స్ అప్డేట్ అయితే ఇచ్చింది. దీని అప్డేట్ సైజ్ వచ్చేసరికి 82 MB ఉంది. సో నాకు కూడా వచ్చింది అప్డేట్ మీరు చేసుకున్న తర్వాత మీకు కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేశారు. మీకు మీ ఇంటి చుట్టుపక్కల ఏదైతే ఉంటాయో మీకు రెస్టారెంట్ కానీ ఇట్లాంటి వాటికి మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు రివ్యూస్ చూడొచ్చు, డైరెక్ట్ మీరు రేటింగ్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు 3D టచ్ కానీ పనిచేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నా iPhone 7లో 3D టచ్ ఉంది. సో మనం లాంగ్ ప్రెస్ చేస్తాం అనుకోండి లొకేషన్ మీద, దాని డీటెయిల్స్ మొత్తం మనకి అక్కడ కనపడుతున్నాయి. సో ఈ ఫీచర్స్ అయితే యాడ్ చేసింది. అండ్ ఇంకోటి ఒకసారి మనకి షేర్ లొకేషన్ కూడా ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు లొకేషన్ షేర్ చేయాలంటే అక్కడ షేర్ లొకేషన్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. సో ఈ చిన్న ఫీచర్స్ అయితే మనకి వచ్చినాయి గూగుల్ మ్యాప్స్ తోటి. సో మీరు కూడా ఐఫోన్ వాడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి యాపిల్ స్టోర్కి వెళ్ళి గూగుల్ మ్యాప్స్ అని టైప్ చేయండి. గూగుల్ మ్యాప్స్ అని టైప్ చేసిన తర్వాత మీకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే అప్డేట్ అయితే ఉంటుంది. దీన్ని అప్డేట్ చేసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అయితే మీకు కూడా వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యు నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.